బలూచిస్తాన్ నుండి ఒక పెద్ద అనౌన్స్మెంట్ వచ్చింది. బలూచ్ ప్రజలు పాకిస్తాన్ నుండి స్వాతంత్రం ప్రకటించుకున్నారు. ఈ చారిత్రాత్మక పరిణామం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. అసలు జరిగింది ఏమిటి? మే 9వ తారీఖున బలూచ్ లీడర్ మిర్ యార్ బలూచ్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ని ప్రకటించాడు. మేము పాకిస్తాన్ లో భాగం కాదు, మేము ఒక స్వాతంత్ర దేశం అని ఆయన చెప్పడం జరిగింది. దాంతో పాటు గతంలో వాళ్ళ ప్రజలు ఎదుర్కొనే సమస్యల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఎన్నో దశాబ్దాలుగా బలూచిస్తాన్ ప్రజలు వారి హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు. కోల్, గ్యాస్, మినరల్స్ లాంటి న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాగా కూడా పాకిస్తాన్లోని ఈ ప్రాంతం తీవ్ర పేదరికంలోనే ఉండిపోయింది. బలూచ్ నాయకులు ప్రాతినిధ్యం లేకుండానే వాళ్ళ వనరులు దోచుకోబడ్డాయని, వాళ్ళ గొంతులు మూయించబడ్డాయని ఆయన ఆరోపించారు. కావున అంతర్జాతీయ దేశాలు, ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ బలూచిస్తాన్ని ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించాలని ఆయన కోరారు. శాంతి కోసం యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ ని అక్కడికి పంపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా అంతా ఇదే న్యూస్ బాగా చక్కర్లు కొడుతుంది. #రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అనే హ్యాష్ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతుంది. భారతదేశానికి ప్రత్యేక సందేశంగా మిర్ యార్ బలూచ్ న్యూఢిల్లీలో బలూచిస్తాన్ యొక్క ఎంబసీ కోసం ఇండియాని కోరారు. మేము పాకిస్తాన్ ప్రజలం కాదు, మేం బలూచ్ ప్రజలం అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మాకు సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ.